పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము క్రీస్తు రాకడ కాలంలో సంఘ విషయమైన తీర్మానాలు అనే అంశాన్ని కొంతసేపు ధ్యానించాలని ఆశపడుతున్నాం. దానికంటే ముందు మనం ఈ పాట పాడుకున్నాం. ఇప్పుడే సంఘం యొక్క విశిష్టత ఎంత గొప్పదో ఈ పాటలో మనకు అర్థమవుతాము. మనము పాడిన ఈ పాట మనకి ఆల్మోస్ట్ ఒక సువార్తని మనకి వినిపిస్తుంది అని గ్రహించవలసిన అవసరం ఉంటుంది. జ్ఞానపూర్వకంగా పాడుంటే గ్యారెంటీగా మనకి ఇది అర్థమవుతుంది. సంఘం యొక్క విశిష్టత ఏంటి అన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు క్రీస్తు రాకడ కాలంలో కూడా సంఘం ఇష్టమైన తీర్మానం ఏంటి అన్నది మనం ఆలోచిస్తున్నాం. దానికోసం మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు అలాగే 10వ వచనం నేను చదువుతాను. మనందరికీ తెలిసింది కాబట్టి నేను మొదటి 2 వచనాలు 10వ వచనం ఇలా ఉంది. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. 9వ వచనం కూడా చదువుతాను. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకును ఇది సాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయింది. ఈ లేఖన భాగం మనందరికీ తెలిసిందే. అలాగే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో రాస్తూ 5వ అధ్యాయము 22 నుంచి చదవాలి. అయితే ఈ లేఖన భాగం కూడా మనకి తెలిసిన భాగమే కనుక నేను 2 వచనాలు చదువుతాను. 27వ వచనంలో ఈ విధంగా కనపడుతుంది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ఉడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమకర సంఘముగాను ఆయన తన ఎదుట వారిని దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. 32వ వచనంలో విధంగా కనిపిస్తుంది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ 2 లేఖన భాగాలు బాగా సుపరిచితమైన భాగాలు అయినప్పటికీ ఈరోజు మత్తయి సువార్తలో రాసిన 10 మంది కన్యకుల్లో పెండ్లి కుమారుడు కనిపిస్తాడు. పెండ్లి కుమారుడు క్రీస్తుకు సాదృశ్యంగా, కన్యకులు సంఘానికి సాదృశ్యంగానే మనందరికీ తెలుసు. ఆ లేఖన భాగము ఆ 10 వచనాలు మనం చదివితే క్రీస్తు కొరకు సంఘము ఒక సిద్ధపాటు కలిగిన సంఘంగా కనిపిస్తుంది. ఆ బుద్ధి గల కన్యకులు వారు సిద్ధపడి వచ్చారు. తర్వాత వారు సంఘానికి అది పెండ్లి విందుకి కొనుక్కోబడ్డారు అని మనం చదువుకుంటాం. సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే దేవుని దగ్గరికి విందుకి కొనుక్కోబడతారు అని ఆ లేఖన భాగాల నుంచి మనం గ్రహిస్తాం. సిద్ధపాటు లేని వారు అది సంఘము, సిద్ధపాటు లేని సంఘము విడవబడుతుంది అని మనం ఆ లేఖన భాగాల నుంచి గ్రహించవచ్చు. కన్యకులు సిద్ధపడినప్పుడు వారు పెళ్లి విందుకు ప్రవేశించారు, సిద్ధపడిన వారు విడవబడ్డారు.
విడవబడడం అన్నది చాలా దురదృష్టకరమైన విషయంగా మనం చూడవచ్చు. సంఘం కూడా కన్యకల వలె, అంటే సిద్ధపడిన కన్యకల వలె ఉన్నప్పుడు మాత్రమే ఎత్తబడే సంఘంలో ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. రెండో లేఖన భాగంలో చూస్తే 21 నుంచి 32 వచనాలని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి పెళ్లి కార్యక్రమంలో చదువుతూ ఉంటారు. అవి ఆ లేఖన భాగాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే సంఘము అనే ఉద్దేశంతో, అందుకే నేను క్రీస్తుని గురించి సంఘంను గురించి చెప్పుచున్నాను అన్న మాటని ఆలోచిస్తూ చదివితే ఆ లేఖన భాగాలు క్రీస్తుకి సంఘానికి ఒక సంబంధాన్ని గుర్తు చేస్తున్నట్టుగా మనం గ్రహిస్తాం. క్రీస్తు సంఘము ఒక సంబంధమైన, ఒక అన్యోన్య సంబంధంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ సంఘము దేవునితో కొనుక్కోబడుతుంది అని మనం గ్రహించవచ్చు. ఈ లేఖన భాగాల నుంచి కరెక్ట్గా మనం ఒకసారి ఆలోచిస్తే క్రీస్తుకు సంఘము లోబడి సంఘంగా కనిపిస్తుంది. క్రీస్తు సంఘాన్ని ప్రేమతో నిండిన సంబంధంగా చూస్తున్నాడు. అలాగే వారిద్దరి సంబంధము నిర్దోషమైన సంబంధంగా కనిపిస్తుంది. అది పరిశుద్ధమైన సంబంధంగా కనిపిస్తుంది. పవిత్రమైన సంబంధము, సంరక్షించుకునే సంబంధము, హత్తుకునే సంబంధం. నేను కొత్తగా దాంట్లో ఉన్న మాటలనే నేను రాస్తున్నాను. అంతే, ఒక 5 మాటల కింద నేను రాసుకోగలిగాను. లోపడే పరిస్థితులు కనబడకపోతే లోకానుసారమైన మనుషుల మధ్య కూడా సంబంధం నిలబడదు. ప్రేమతో నిండిన సంబంధం లేకపోతే పరిస్థితులు తారుమారైపోతాయి, మనకు తెలిసిందే. దోషం కానీ ఏదన్నా కనిపిస్తే ఏదన్నా సంబంధంలో అది ఎంతకాలమో నిలవబడదు. ఏదో ఒక 2 రోజులు ఉండొచ్చు, 9 రోజులు ఉండొచ్చేమో. కానీ అందుకే నిర్దోషమైన సంబంధాలు ఉండాలి, పవిత్రమైన సంబంధము, పరిశుద్ధమైన సంబంధం ఉండాలి, సంరక్షించుకునే సంబంధంగా ఉండాలి అని, హత్తుకునే సంబంధంగా ఉండాలి అని ఆ లేఖన భాగాన్ని నుంచి క్రీస్తుకు సంఘానికి ఉన్న ఆ సంబంధాన్ని పౌలు గారు సంఘానికి రాస్తూ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం, గ్రహిస్తాం. ఈరోజు మనము ఈ క్రీస్తు రాకడ కాలంలో సంఘాల యొక్క తీర్మానాల కోసము ఒక ఆలోచన కలిగి ఉండాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇటువంటి కన్యకల వలె సిద్ధపాటు, ఇక్కడ పౌలు గారు చెప్పినట్టుగా ఒక సంబంధము ఏ సంఘం అయితే కలిగి ఉంటుందో కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉండడం, ఇక్కడ భార్యాభర్తలకి ఉన్నటువంటి సంబంధము క్రీస్తు సంఘం కలిసి సంఘానికి ఉన్నప్పుడు ఆ సంఘము దేవుని దృష్టిలో చాలా విలువకరంగా ఉండాలి, ఎంతో గొప్పగా కనిపిస్తుంది. అయితే ఇటువంటి సంబంధం కలిగితే, ఈ సిద్ధపాటు కలిగి ఉన్న సంఘంగా ఉంటే ఆ సంఘము కొన్ని కట్టుబాట్ల మధ్యలో నడుస్తుంది, లేదా ఒక తీర్మానాలని తీసుకుని ముందుకు సాగుతుంది. ఇది మన జీవితంలో అప్లై చేసుకున్న కరెక్ట్గానే కనిపిస్తుంది. ఒక సిద్ధపాటు, ఒక సంబంధం కలిగిన మనుషుల మధ్య కూడా ఒక బౌండింగ్, అంటే ఒక తీర్మానం ఉంటుంది, లేదా ఒక గురి కలిగి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఈరోజు ఈ తీర్మానాలు ఏంటి, సంఘం యొక్క తీర్మానాలు రాకడ కోణంలో ఆలోచించాలని ఆలోచిస్తుంటే, ఆ తీర్మానం అంటే ఒక చిన్న మాట చెప్తాను. ఏదన్నా ఒక తీర్మానం తీసుకోవడం అంటే ఏంటి? దృఢ సంకల్పం. మనకు ఒక గొప్ప లోతైన ఆలోచన మనకు ఉండాలి, నేను అది చెయ్యాలి అంతే. అలా అన్నప్పుడే ఆ సంకల్పం నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ సంకల్పము, మన దృఢ సంకల్పంగా ఉన్న తీర్మానము మంచిదైతే నిజంగా మనం గొప్ప పనులకి
దారి తీస్తూ ఉంటుంది. సంకల్పం మంచిదైతే మంచిదానికి దారి తీస్తుంది. ఒకవేళ సంకల్పం గిని చెడ్డదైతే చెడు పనులకు దారి తీస్తుంది. ఈ రోజుల్లో చాలామంది తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. ఆ తీర్మానము సరైన కారణంగా ఉంటే వాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. రాత్రి స్కూల్ బ్రిడ్జి కాడ ఒక యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు చనిపోయి 23 సంవత్సరాలు అంటే కొడుకు నేను విన్నాను. కొన్ని అలవాట్లకి బానిస అయి చనిపోయినట్టుగా ఒక అబ్బాయి చెప్తే, మా డ్రైవర్ చెప్తే ఆలోచన చెడు ఆటలకి దారి తీసింది. అందుకే ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయాడు. మరి మన సంకల్పము మంచిదిగా ఉంటే మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక బుక్లో చదివాను నేను, మనం ఏదో ఆలోచిస్తే అదే మన చుట్టూ వైఫైలో తిరుగుతూ ఉంటుందంట. నువ్వు మంచి ఆలోచిస్తే మంచి జరుగుతూ ఉంటుందంట. అన్నీ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 100% నేను చెప్పలేదు. కానీ చెడుగా ఆలోచిస్తే చెడు చేయడానికి సంబంధించినవి నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయంట. మరి పొరపాటును కూడా మనము చెడు తలంపుల్లో కూడా వెళ్ళకూడదని ప్రభువు మనం చేస్తున్నాను. ఈ తీర్మానాలు మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి ఆలోచన మరొక ఆలోచన లేదు. ఎందుకంటే మనం ఏ తీర్మానం తీసుకుంటే అది మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి తీర్మానాలని రాకడ కోణంలో ఏ విధంగా తీసుకుంటుంది సంఘం, ఇటువంటి తీర్మానాలని ఏ విధంగా ఆలోచించాలి సంఘం అని ఆలోచన చేయడం మొదలు పెడితే నాకు చాలా విషయాలు కనిపించాయి. కానీ కొన్ని మాత్రమే ముందుంచాలి. ఈ తీర్మానాలు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పుకోగలిగితే, పడవకి చుక్కాని ఏ విధంగా ఉంటుందో మనిషికి సంఘం కూడా ఈ తీర్మానం ద్వారానే నడిపింపబడుతూ ఉంటాయి. మనిషికి కూడా చుక్కాలు లేని పడవనట్టుకెళ్ళి నీటిలో వదిలితే అది ఏ విధంగా తిరుగుతుందో దానికే తెలియదు. గాలి వేసినప్పుడు వెళ్ళవచ్చు, ఒడిగా వాటర్ ఇటుక తగ్గిపోవచ్చు. అనుకున్న ప్లేస్ దాన్ని తీసుకెళ్ళాలంటే దానికి చుక్కాని ఉండాలి. అప్పుడే కరెక్ట్ ప్లేస్, మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళగలుగుతాం. అలాగే మనిషికి తీర్మానం కూడా ఆ విధంగానే పనిచేస్తూ ఉంటుంది. తీసుకున్న తీర్మానము మనం అనుకున్న ప్రాంతానికి వెళ్ళలేదు అంటే అది మనలో ఆ సంకల్పం తక్కువగా అయిపోయిందేమో అని మనం అర్థం చేసుకోవాలి. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ఏమి ఆలోచించాలో ఏం ఆలోచించకూడదు, ఇవన్నీ తీర్మానాన్ని బట్టి ముందుకు సాగుతాయి. ఎవరినన్నా ఒక మంచి అంటే జీవితాన్ని చదివిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఈ విధమైన పరిస్థితులకు రావడానికి కారణం ఏమిటి అని అంటే ఆయన చెప్తాడు, నేను ఈ గోల్ కలిగి ఉన్నాను, ఈ తీర్మానం కలిగి ఉన్నాను, అందుకే నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను. చెడు పనుల దగ్గరికి వెళ్ళి అడిగినా ఇదే చెప్తారు, నేను ఆ రోజు నా తీర్మానం తీసుకోకపోయి ఉంటే నేను ఈరోజు ఈ విధంగా ఉండేవాడిని కాదు అని అంటాడు. అంటే మనిషి భవిష్యత్తు మొత్తము తీర్మానం మీదే ఆధారపడి ఉంటుంది. మరి క్రీస్తు రాకడ కోణంలో మన తీర్మానం ఏ విధంగా ఉంది సంఘానికి అన్నది ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. రాకడ అంటే మనందరికీ తెలుసు, రెండో రాకడనే కదా. మొదటి రాకడలో ఆయన గొర్రెలుగా వచ్చాడు, ఆయన ఎంతో తగ్గించుకున్నాడు, మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, దీనుడిగా వ్యక్తిగా తగ్గించుకున్నాడు. కానీ రెండో రాకడలో ఆ విధంగా ఉండదు, అది కూడా మనకు తెలుసు. కొదమ సింహం లాగా
న్యాయాధిపతిలాగా, రాజులాగా ఆయన వస్తాడు అని మనం అనేక సందర్భాల్లో చదువుకున్నాము, విన్నాము. మరి మొదటి రాకడలో మనకి ఏది తెలియదు కాబట్టి బ్రతికిపోయాం. అప్పుడు దీనుడిగా, రిక్తునిగా తగ్గించుకుని ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు కాబట్టి మనకి అవకాశం ఉంది. కానీ రెండవ రాకడలో ఆయన కొత్త సింహంలా వస్తాడు. నాకు వాక్యం తెలియదు అని చెప్పడానికి అవకాశం ఉండదు. నాకు వాక్యం తెలియదు అని చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ప్రతి మాధ్యమంలో వాక్యం మనం వింటున్నాం, ప్రతి పరిస్థితిలో వాక్యాన్ని వింటున్నాం, ప్రతి ఆలోచనలో కూడా వాక్యం కనిపిస్తుంది. మరి రెండో రాకడలో నేను అటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి అడిగితే ఏం చెప్తావు అన్నది అర్థం చేసుకోవడానికి మనం చాలా టైం పడుతుందేమో. ఎందుకంటే మనకి లేదు, ఇంకా నాకు తెలియదు అని చెప్పడానికి లేదు. పరలోకం అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, యథార్థత తెలుసు, పరిశుద్ధత తెలుసు, ఇంకా విధేయత అన్నీ మనకి తెలిసినవే. అలాంటి పరిస్థితుల్లో ప్రభు నాకు వాక్యం తెలియదు, అందుకే నేను నమ్మకోలేకపోయానని చెప్పే అవకాశాలే లేవు. మరి అన్నీ తెలిసిన తర్వాత కూడా వాక్యానికి దూరంగా బ్రతికితే మరి ఆ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సంఘము క్రీస్తు అక్కడ కోణంలో ఎటువంటి తీర్మానాలు తీసుకుంటే సంఘము ఎత్తబడే సంఘంలో ఉంటుంది, గుంపులో ఉంటుంది అన్నది మనం కొన్ని మాటలు ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్దాం. 2 కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రిక పౌలు గారు 11వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి చదువుదాం చూడండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని కానీ ఏంటంటే పవిత్రులైన కన్యకులుగా. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే సంఘము పవిత్రమైన సంఘంగా ఉంటేనే రాకడ కోణంలో ఎత్తబడే సంఘంగా ఉంటుంది. రాకడ సమయంలో సంఘం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే పవిత్రులైనటువంటి కన్యకగా అటువంటి పరిస్థితులు బట్టి ఉండాలి అని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. 7వ వచనంలో కూడా 7వ అధ్యాయం 1వ వచనంలో సమస్త కల్మషముల నుండి మనం పవిత్రంగా చేసుకుందాము అనే మాట కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22లో ఒక మాట కనిపిస్తుంది. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. ఈ మాటలన్నీ సంఘము ఎలా ఉండాలో ఒక ఆలోచన కలిగి ఉండడానికి ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. మనము సంఘంగా కూడి ఉన్న మనము దేవుడు వచ్చేటప్పుడు ఆయన రాకడ సమయంలో సంఘము పవిత్రురాలుగా కానీ లేకపోతే అది ఆ సంఘము ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే. విడవబడిగా ఉంటుందా లేకపోతే ఎత్తబడే విధంగా ఉంటుందా? పవిత్రురాలు లోకానుసారంగా కూడా పవిత్రంగా ఉంటేనే పురుషుడు ఆ స్త్రీని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. పవిత్రురాలు కాని వారిని ఏ పురుషుడు కూడా ప్రధానంగా పెళ్లి గారి చేసుకునే అవకాశమే లేదు. కొన్ని సంఘాల్లోకి లోకం వచ్చేసింది.
సంఘము లోకంలోకి వెళ్ళి ఆకర్షిస్తే ఒక విధంగా ఉంటుంది, కానీ సంఘంలోకే లోకం వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, కొన్ని పత్రికలు కూడా చదువుతూ ఉంటారు. కొన్ని పరిస్థితులు కూడా మనం ఆలోచిస్తే పెళ్లి జరిగేటప్పుడు చూడండి, లేదా గృహ ప్రవేశాలు జరిగేటప్పుడు చూడొచ్చు. ప్రకాశ్ గారు చెప్పిన మాటలు మనం గ్రహిస్తే, ఈ లేఖన భాగం నేను చదువుతుంటే నాకు అర్థమవుతుంది. పవిత్రమైన కన్యకలాగా ఉండకపోతే మన పరిస్థితి ఏంటి, సంఘం పరిస్థితి ఏంటి అని దాన్ని బట్టి నేను ఆలోచించడం జరుగుతుంది. శుభకార్యాలు జరిగేటప్పుడు మన ఇంట్లో దీన్ని కూడా నేను అతీతుడిని కాదు, దీంట్లో నేను కూడా ఒకడిని అని నాకు అర్థమవుతుంది. అయితే సంఘం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ఒక పవిత్రాలైనటువంటి కన్యకలాగా ఉండకపోతే, అటువంటి తీర్మానం కానీ తీసుకోకపోతే ఎత్తబడే సంఘంలో గుంపులో ఉండమని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇటువంటి అవగాహన సంఘానికి ఉందా లేదా ఆలోచించాలి. ఆ అవగాహన కానీ లేకపోతే మన పరిస్థితి ఏంటో, మన సంఘ పరిస్థితి ఏంటో మనం గుర్తిరుగుతూ ఉండవచ్చు. రోమా గ్రంథకర్త రాసిన మాటలు చదువుతాం చూడండి. రోమా గ్రంథకర్త రాసినటువంటి 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా ఉంది. 9, 10 వచనాలు ఉన్నాయి, చూద్దాం చూడండి. అదేమనగా తనను రేపనని నువ్వు రక్షింపబడుతువు. చాలు, ఇది చూసినట్లయితే సంఘము పవిత్రంగా ఎలా ఉండాలో మనం చూసాం. అలాగే రక్షణ విషయంలో కూడా ఒక దృఢ సంకల్పం కలిగి ఉండాలి. అదేంటి, రక్షణ విషయంలో బాగానే ఉన్నాం కదా మనము అని అంటే, రక్షణ తీసుకునే పరిస్థితులు కొంతమంది ఉన్నారు. అంటే వారు మనసు పొంది రక్షణ తీర్మానం తీసుకుని బాప్తిసం తీసుకుని కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ విధంగా ఆలోచించొచ్చేమో, ఏదైనా నడిచిపోద్ది, ఏదైనా సరే, నేను ఎలా ఉన్నా సరే నేను రక్షణ తీర్మానం తీసేసుకున్నాను కాబట్టి ఎలా బ్రతికినా ఇచ్చేస్తానులే అని నేను ఆలోచన కలిగి ఉంటే ఆ సంఘము విడవబడే సంఘంలో ఉండిపోతుంది. రేపు పొద్దుట ప్రభు రాకడలో ప్రభు వచ్చి, అదే రక్షణ తీర్మానం తీసుకున్న పరిస్థితి ఈ జనాంగం మధ్యన నేను ఏ విధంగా కొనుక్కోతాను అని ఆలోచించగలుగుతారు. అందుకే తీసుకునేవారు ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, శ్రమల బాధలు నన్ను ఏమీ చేయవు అనే దృఢ ఆలోచన కలిగి తీసుకుంటే నిజంగా ఆ సంఘము ఎంతో అభివృద్ధి చెందే సంఘంలో ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు కానీ, చిన్న చిన్న ఆటంకాలు కానీ కలిగితే దేవుడికి దూరంగా జరిగిపోయే సంఘము రేపు రాకడలో ఎదుర్కొనే సంఘంలా ఉంటుంది అంటే అతిశయోక్తేనేమో. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకుని, దేవుడి యొక్క ఆలోచనలు ఎరిగి, ఆయన అడుగుజాడల్లో నడాలని ఒక రక్షణ తీర్మానం తీసుకున్న సంఘము పొరపాటున కానీ చిన్న చిన్న ఇబ్బందులు పడినప్పుడు వెనక్కి మళ్ళితే మరి ఆ సంఘము పరిస్థితి ఏంటో మనం ఆలోచించవచ్చు. దానికోసం మనం ముందే ఇచ్చేటప్పుడే సంఘం ఒక ఆలోచన కలిగి, ఇది ఇతడు దేవుడిలో నిలబడతాడు అన్న ఆలోచన కలిగి ఆ విధంగా అతను మలిచి ఆయనకి రక్షణలో బాప్తిసం ఇచ్చి దేవుడిలో కూర్చోబెడితే నిజంగా ఆ సంఘం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. నేను మా ఊర్లో చూశాను. వచ్చి నాకు బాప్తిసం ఇవ్వండి అంటే ఆలోచన లేకుండా బాప్తిసాలు ఇచ్చే పరిస్థితులు నేను చాలా దిక్కులు చూశాను.
ఆ సంఘము రేపు పొద్దున రాకడ కోణంలో ఆలోచిస్తే ఎత్తబడే సంఘంగా ఉంటుందా అంటే అది దేవునికి అంటే అది మనకు అర్థమైపోతుంది. అది దేవుని దృష్టిలో ఆలోచిస్తే చాలా ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క అడుగుజాడల్లో నడవగా ఒక రక్షణ తీర్మానం తీసుకోవాలంటే అంత సొంత రక్షకుడుగా అంగీకరించకుండా చాలా పరిస్థితుల్లో చిలకరించిన బాప్తీసాలని వాక్యం తెలిసినోడు కూడా ఆ విధమైన పరిస్థితులు కూడా ముందుకు సాగుతున్నారు. ఈరోజు మనం ఆలోచించాలంటే ఇచ్చే ముందే అతనికి సమస్తము చెప్పి ఇది పరిస్థితి, సొంత రక్షణ అన్నది ప్రజల కోసం కాదు ప్రభువు కోసము అని చెప్పగలిగి ఎటువంటి పరిస్థితులైనా సరే ప్రభు మీద ఆధారపడి ముందుకు సాగినప్పుడు మాత్రమే అది నిలబడే సంఘంలో ఉంటుంది. తద్వారా దేవుణ్ణి మహింపరిచే సంఘంలో ఉంటుంది. రక్షణ రాకడ కోణంలో ఎత్తబడే గుంపులో ఉంటుంది అని మనం గ్రహించవలసిన అవసరం ఉంటుంది. పవిత్రాలైన కన్యకలా ఉండాలి సంఘము. రక్షణలో తీర్మానాలు తీసుకునేటప్పుడు ఒక దృఢ సంకల్పము సంఘానికి ఉండాలి. ఆ సంకల్పం ద్వారానే రక్షణలో నడిపించడానికి అవకాశం ఉంటుందని మనం ఆలోచిస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే మనందరికీ తెలిసిన లేఖన భాగమే పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాట కనిపిస్తూ ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఎడతెగక మీరు ప్రార్థన చేయండి అని చెప్పిన ఆ మాటని రాకడ కోణంలో సంఘము ఎలా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్న సంఘంగా ఉన్నప్పుడే ఆ సంఘము ఎత్తబడే సంఘంగా ఉంటుంది. రాకడ కోణంలో అంటే సంఘము ఎలా ఉండాలంటే ప్రార్థన పనులు ఉండే సంఘంగా ఉన్నప్పుడే ఉంటుంది. సంఘంలో ప్రార్థన లేకుండా, సహవాసం లేకుండా ఉంటే రేపు ప్రభు వారు వచ్చారు అనుకోండి, నేను ఈ సంఘాన్ని తీసుకెళ్తాను అని చెప్పడానికి అవకాశం ఉంటుందా? సంఘాన్ని తీసుకెళ్ళడానికి కొలమానాలు ఉన్నాయి కదా కొన్ని. మరి ఆ కొలమానంలో సహవాసం ప్రార్థన చేసే సంఘంగా లేకపోతే ఈ కొలమానాన్ని బట్టి విడవబడే పరిస్థితికి వస్తుందేమో. మనం ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పిన ప్రభువు సంఘానికి ఇచ్చిన ఆ ఆలోచనని, దేవుడిచ్చిన ఆలోచనని మనం సంఘము పాటించకపోతే మనము ఆ తీర్మానాల్లో మనము వెనకబడిన వారుగా ఉండవచ్చే అవకాశం ఉంటుంది. ప్రార్థన అన్నది రాకడ కోణంలో కాకుండా సంఘ అభివృద్ధికి కూడా ఎంతో దోహదం చేస్తుంది. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ సహవాసం ఉంటుంది. సహవాసం ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు, దేవుని ప్రేమ ఉన్నప్పుడు మన మధ్యన మనస్పర్ధలు ఉండవు. ఆ సంఘము దేవుని సంఘము ఇలా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని లింక్స్ ఉన్నాయో చూసారా? ప్రార్థన ఉంటే సహవాసం ఉంటుంది. అది అటు ఇటు మీరు మార్చుకున్న పెద్ద అంటే సహవాసం ఉన్న అక్కడ ప్రార్థన ఉంటుంది. ప్రార్థన ఉంటే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే దేవుని ప్రతిబింబించేసే ఒక సంఘంగా కనిపిస్తూ ఉంటాం. మరి అటువంటి పరిస్థితి మనం చేయగలుగుతున్నామా, చూపించగలుగుతున్నామా? నా ప్రజలు తమను తాను తగ్గించుకుని నాకు ప్రార్థన చేస్తే, నన్ను వెతికితే, వారు చెడుతనం విడిచిపెడితే ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అని దినవృత్తాంతాల గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటంటే తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికేవారుగా ఉంటే, వెతికే సంఘంగా ఉంటే నేను ఆ సంఘాన్ని స్వస్థపరుస్తాను, లేదా ఆ దేశమును స్వస్థపరుస్తాను అన్న ఆ మాటను మనం గుర్తు చేసుకోవచ్చు. ప్రార్థన చేసే సంఘము అభివృద్ధి పడుతుంది, బలపడుతుంది.
ప్రేమలో నిలుస్తుంది అని అనేక మాటలు మనం చదువుకోవచ్చు. అపొస్తలుల కార్యంలో అందుకే అంటారు, ప్రార్థించే సంఘము పేతురు గారిని కాపాడుకోగలిగింది, ప్రార్థించిన సంఘము యాకోబును కోల్పోయింది అని. ఆ మాటను మనం చదివితే మనకి 25వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు మనకి అటువంటి ప్రార్థన సహవాసము ఏ సంఘంలో ఉంటే ఆ సంఘము దేవుని రాకడ కాలంలో ఒక తీర్మానం ఉంది. అటువంటి తీర్మానం తీసుకున్న సంఘము ఎత్తబడే గుంపులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహవాసంలో ప్రార్థనలో వీక్గా ఉండి లేని పక్షంలో ఆ సంఘాన్ని దేవుడు ఎత్తబడే గుంపులో పెడతారంటే మనం నమ్మొచ్చా? ఈరోజు ఎత్తబడే గుంపులో ఒక సంఘం ఉండాలి. ఒక తీర్మానం ఏంటంటే సహవాసంలో ఉండాలి. ఆ సంఘము ప్రార్థన చేసే సంఘంగా ఉండాలి. అప్పుడే ఆ సంఘము రాకడ కాలంలో ఒక తీర్మానం కలిగిన సంఘంగా ఉండగలుగుతాం. ఈరోజు నుంచి ఒక ఆలోచన కలిగి ఉందాం. ఒకవేళ ఇంతవరకు మనం కలిగి ఉన్నామని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇటువంటి ఆలోచన లేకపోతే కలిగి మనము ఈ సహవాసం అనేక సందర్భాల్లో మనం సహవాసం చేయడానికి కారణం అదే. సహవాసం చేస్తూ ప్రార్థన చేయడానికి కారణం అదే. మరి మనం ఎత్తబడి గుంపులో ఉండాలని ప్రభుని కోరుకుందాం. అలాగే రోమికులు రాసిన గ్రంథకర్తే 8వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది. మనము పవిత్రాలైన కన్యకలా ఉండాలని సంఘము, రక్షణలో ఒక దృఢ సంకల్పం ఉన్న సంఘంగా ఉండాలని, సహవాసంలోనూ ప్రార్థన చేయటంలోనూ గొప్పగా ఎడతగా ఉండే సంఘంగా ఉన్నప్పుడే ఎత్తబడే ఒక తీర్మానం తీసుకున్న వారుగా ఉండాలని మనం నేర్చుకున్నాం. నాకు ఒక మాటగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో మాట కనిపిస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. ఎందుకంటే ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన సంఘంగా, జీవం కలిగిన సమాధానం కలిగిన సంఘంగా ఉన్నప్పుడే మనము దేవుని రాకడలో నిలబడేవారుగా ఉండగలుగుతుంది సంఘం. ఆత్మను అనుసరించి నడవకుండా, ఆత్మఫలాలు ఫలించకుండా, ఆత్మఫలాలను పెంపొందించుకోకుండా, దేవునిపై ఆధారపడకుండా, ప్రార్థన శక్తి లేకుండా, దేవునికి దూరంగా ఉంటూ నేను ఆత్మానుసారంగా బతుకుతున్నాను అంటే వాక్యం తెలియని వాళ్ళు ఎవరైనా నమ్మొచ్చేమో, కానీ వాక్యం కొంచెం తెలిసినా అర్థమైపోతుంది. వీళ్ళు ఆత్మానుసారంగా దేవునికి దగ్గరగా ప్రార్థన చేస్తున్నారు అని ఈజీగా చెప్పేయడానికి అవకాశం ఉంటుంది. మనుషులకి మనం తెలిసిపోతే ఆయనకి దాకనది దాచేది ఏదీ లేదు అని మనం అనేక సందర్భాల్లో చదువుకుంటున్నాం. అది నిజం కూడా. మరి ఆయన ఎదుట నేను ఆత్మానుసారంగా మా సంఘం ఉంది అని చెప్పుకోవడానికి మనం ఏమైనా అవకాశం ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కనుక మరి అటువంటి పరిస్థితుల నుంచి తప్పుకొని ఆత్మానుసారమైన మనసు కలిగిన, జీవం కలిగిన సంఘంగా మన సంఘం ఉండాలని ప్రభుని వేడుకుంటూ ముందుకు సాగుదాం. దురదృష్టం ఏంటంటే ఆత్మఫలాలు ఫలించాలని మనమే చెప్పుకుంటూ వాటికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ ఉంటాము. ఆత్మఫలాలు తెలుసు కదా, మనకి 9 ఉన్నాయి. శరీర కార్యాలు 19 ఉంటాయి. గలతీయులకు 5వ అధ్యాయం 19వ వచనంలో మాటలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆత్మఫలాలు ఫలించకుండా ప్రేమ, సంతోషము, ఆత్మఫలము, ఆ ఫలము సంపాదించుకోకుండా మరి దేవునికి నేను దగ్గరగా బ్రతికేస్తున్నాను అనుకుంటే మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. సంఘము ఈ ఫలము విషయంలో ఒక తీర్మానం కలిగిన సంఘంగా ఉన్నప్పుడే
దేవుని రాకడలో నిలబడే సంఘంగా ఉంటుంది. ఆత్మ ఫలమును మనం కలిగి ఉన్నామా లేదా? కలిగి ఉండడం అంటే ఏంటి? వాటిని మనం జీవితాల్లో అనుభవించడం అన్నమాట. ప్రేమ అనేక చూపించమని అనేక లేఖనాల్లో కనిపిస్తుంటే ఆ ప్రేమకు దూరంగా ఉంటే అర్థం చేసుకోవచ్చు. సంతోషం కలిగి ఉండండి అంటే సంతోషం లేని పరిస్థితులు కనిపిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా వివరించుకుంటే వెళ్తే ప్రతిదానికి ఒక మనమే విమర్శించుకోవచ్చు. ఎవరో చెప్పనవసరం లేదు, మనందరికీ తెలిసింది కాబట్టి. మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయో లేదో మనం ఒకసారి గుర్తెరగదాం. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనంలో, మొదటి కొరింథీ 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. నేను చదువుతాను చూడండి. నా నామమున మీరు బాప్తిసము పొందితిరి, ఎవరైనాను చెప్పకుండానట్లు క్రీస్తునకు ఆయనకు మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు, అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 5వ వచనంలో ఉంటుంది చూడండి. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి అని అంటది. అంటే క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున 5వ వచనంలో మాట కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే క్రీస్తును గురించి సాక్ష్యము మనం కలిగి లేకపోతే ఆ సంఘము ఎత్తబడే సంఘం కాదు. రాకడలో ఆయన సాక్ష్యాన్ని మనము కాపాడే బిడ్డలుగా ఉన్నప్పుడే ఆ సంఘము నిలిచే సంఘంగా కనిపిస్తూ ఉంటుంది. దేవుడిని, యేసుక్రీస్తుని కుమారుడని, ఆయన రక్షకుడని ఒప్పుకోన సంఘాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు మన లోకంలోనే, మన చుట్టుపక్కలే కనిపిస్తూ ఉంటాయి. ఆయన నామం మాత్రమే రక్షణకి సంబంధం ఉంది అంటే ఒప్పుకోని వాళ్ళు అనేకలు కనిపిస్తున్నారు. మరి రేపు రాకడ కోణంలో ఆ సంఘము ఏ తీర్మానంతో ఉంది అన్నది అర్థం చేసుకోవచ్చు. మనం రాకడ కోణంలో దాని పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఏ సాక్ష్యము మా సంఘం కలిగి ఉంది, క్రీస్తును గురించిన సాక్ష్యము కలిగి ఉన్నామా అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. దీనికి ఇంకా కొంచెం ఆలోచిస్తే క్రీస్తు ఉంచిపోయినటువంటి మాదిరిని అనుసరిస్తూ నడిచే సంఘంగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు మాదిరిని, క్రీస్తు లోకంలో ఉంచిపోయిన మాదిరిని మనము అనుసరిస్తూ నడిచే సంఘంగా ఉన్నప్పుడే ఒక తీర్మానం కలిగిన సంఘంగా ఉండగలుగుతాం. ఆయన ప్రేమ అవ్వచ్చు, ఆయన సేవ అవ్వచ్చు, ఆయన విధేయత అవ్వచ్చు, ఆయన త్యాగం అవ్వచ్చు, ఆయన క్షమాగుణం అవ్వచ్చు, ఆయన పరిశుద్ధత అవ్వచ్చు, ఆయన ఈ లోకంలో మనకు ఉంచిపోయినటువంటి ఆ మాటలను మనము హృదయాల్లో పెట్టుకుని సంఘంగా ఆ ప్రేమను కనపరిచే బిడ్డలుగా కనపడవాలి. ఆయన ఈ లోకంలో పేదల పట్ల కానీ, రోగుల పట్ల కానీ, అట్టడుగు ఎవరి కోసమైనా సరే ఆయన ఎటువంటి ప్రేమను కనపరిచారో అటువంటి ప్రేమను సంఘం కనపరచకపోతే, ఆయన చేసిన త్యాగము సంఘంకి అలవర్చుకోకపోతే లేదా చూపించకపోతే అది రేపొద్దుట ఎత్తబడే సంఘంలో ఉండడానికి అవకాశమే లేదు. అలాగే సంఘము సత్కార్యాలు చేసే విషయంలో ఒక ఆలోచన కలిగి లేకపోతే ఆ సంఘము రాకడ పానంలో మనం ఆలోచించవచ్చు, నిలబడే సంఘంలో ఉండకపోవచ్చు. ఆయన చిత్తం ఏమన్నదో అది మనసులో పెట్టుకుని ఆయన ప్రణాళిక ఏమిటో ఆ ప్రణాళికను మనం అనుసరిస్తూ ముందుకు సాగినప్పుడే ఆ సంఘము ఆ ఒక తీర్మానం కలిగిన సంఘంగా ఉంటుంది. మనము కైండ్ ఆఫరింగ్ అని పెడతా ఉంటాం.
ఏ సంఘంలోనూ కనిపించకపోవచ్చేమో అది. ఎందుకని ఒక సంఘానికి ఒక తీర్మానం ఉంది, ఆ అమౌంట్ ఇవ్వాల్సిన కొంతమందికి ఇవ్వాలి, దానికి ఎవరికి అర్హులు వాళ్ళకి ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది అనే ఉద్దేశంతో పెట్టింది. మిషనరీ ఆఫరింగ్ ఉంది. అది ఎందుకు పెట్టుకుంటున్నాం? ఒక తీర్మానం. మనం దాన్ని ఒక దైవ సేవకులకు ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నాం. అటువంటి పనుల్లో సంఘం నిమగ్నమైనప్పుడు మాత్రమే రేపొద్దుట సంఘము రాకడ కోణంలో ఒక తీర్మానం, అటువంటి తీర్మానాలు ఉన్నప్పుడు మాత్రమే ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి తీర్మానాలు లేకుండా, అటువంటి ఆలోచన లేకుండా ఉంటే ఆ సంఘము నిలబడే సంఘంలో ఉండకపోవచ్చు. అలాగే ప్రతి సంఘము నీతితోనూ భక్తితోనూ బ్రతికినప్పుడు మాత్రమే ఆ సంఘము ఎత్తబడే సంఘంగా ఉంటుంది. ప్రతి సంఘానికి నీతి కనబరిచే పరిస్థితి వస్తుంది, భక్తిని కనబరిచే పరిస్థితి వస్తుంది. ఓ దైవ సేవకుడు అంటే నేను యూట్యూబ్లో వెళ్ళినప్పుడు, యూట్యూబ్ కాదు చిన్న పత్రిక చదివినప్పుడు అంట, సంఘం అంట నీతిని కనబరిచే ఒక ఇన్స్టిట్యూట్ అంట, ఒక సంస్థ అంట, నీతిని భక్తిని. మరి అలాంటి సంఘమే దేవుని రాకడలో నిలబడే సంఘంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి మనం ఆ విధంగా ఉన్నామా? సంఘం అంటే ఏకభావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనస్సుతో, ఏక ఆలోచన, ఇలాంటి అన్నిట్లో ఏకత్వం ఉన్నప్పుడే దేవుని రాకడ కోణంలో నిలబడే సంఘంగా ఉంటుంది. ఒక తీర్మానం తీసుకోవాలి. ఒక సహోదరుడు, ఒక సహోదరి సంఘంలో ఎలా ఉంటున్నారు, ఒక సహోదరులు ఎలా ఉంటున్నారు, ఒక భావంతోనే బ్రతుకుతున్నారా అన్న చాలాసార్లు చెప్తూ ఉంటారు. మన పాట పాడడం అంటే ఏదో ఒకరు కాదు, అందరూ కలిపి చేసేది అని చెప్తూ ఉంటారు. దాని ఉద్దేశం ఏంటంటే అందరూ ఏకీభవించాలనే ఉద్దేశం, అందరూ ఒకే భావంతో ఉండాలనే ఉద్దేశం. మరి అలాంటి ఆలోచన కానీ సంఘానికి లేకపోతే ఆ సంఘము ఎత్తబడే గుంపులో ఉంటుంది అంటే ఆలోచించాలేమో. ఈరోజు ఈ మాటలను మనం హృదయాల్లో పెట్టుకుందాం. పవిత్రమైన కన్యకలాగా సంఘం ఉన్నదా? రక్షణ విషయంలో ఒక దృఢ సంకల్పం సంఘానికి ఉన్నదా? సహవాసంలో కానీ ప్రార్థన చేయడంలో కానీ సంఘము ఎడతగా ఉంటుందా లేదా? ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలు సంఘము కలిగి ఉందా లేదా? ఫలములు ఫలించే విషయంలో మనం ఎలా ఉంటున్నాం? క్రీస్తును గురించిన సాక్ష్యము సంఘము కలిగి ఉందా? మరి మన తీర్మానం ఏంటి? సంఘము ప్రభువునందు ఆనందించి సంఘంగా ఉంటుందా? ఉండకపోతే క్రీస్తు మాదిరిని కనపరిచే సంఘంలా ఉండకపోవచ్చు. క్రీస్తు మాదిరిని కలిగిన సంఘము ఎలా ఉంటుందో మనకు తెలుసు. మరి ఒక ఆలోచన కలిగి ఉందాం. సత్కారాలు చేసే విషయంలో కానీ, నీతిని భక్తిని కనపరిచే విషయంలో కానీ సంఘము ఒక దృఢ సంకల్పం కానీ, ఒక ఆలోచన కానీ లేకుండా ఉంటే మనం దేవుణ్ణి ఎదుర్కోవడానికి అర్హులుగా ఉండకపోవచ్చు. 10 మంది కన్యకుల్లో 5 విడవపడడానికి కారణం కూడా అదే, సిద్ధపాటు లేదు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్న సందర్భంలో కూడా అదే అంటారు. సంబంధం కరెక్ట్గా లేకపోతే అది ఎంతో కాలం నిలబడదు. దేవుడితో మన యొక్క సంబంధము ఎలా ఉందో, సంఘానికి క్రీస్తుకున్న సంబంధం ఎలా ఉందో మనం ఆలోచించగలుగుతాం. సిద్ధపాటు ఎలా ఉందో మనం ఆలోచించగలుగుతాం. అటువంటి ఆలోచన కలిగి
పవిత్రమైన కన్యకలాగా సంఘం ఉండాలని ఒక తీర్మానంతో ముందుకు సాగుదాం. రక్షణ విషయంలో ఒక ఆలోచన కలిగి ముందుకు సాగుదాం. సత్కారాల విషయంలో ఒక ఆలోచన కలిగి ముందుకు సాగుదాం. క్రీస్తు మాదిరిని కనపరిచే సంఘంలాగా ఉండాలని మనం ఒక ఆలోచనతో ముందుకు సాగుదాం. భక్తిని, విశ్వాసాన్ని కనపరిచే సంఘంగా, నీతిని కనపరిచే సంఘంగా ఉండాలని ఒక తీర్మానం కలిగి ఉందాం. ఇటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని నిజంగా దీవించడానికి, సంఘాన్ని తన ఎదుట నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక అటువంటి ఆలోచన కలిగి ముందుకు సాగుతాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన వీటిలో దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మనము చాలాసేపు వాక్యాన్ని విన్నాము. ఒక ఆలోచన అయితే మనకి తట్టి ఉండాలి. నేను సంఘంలో ఉంటున్నాను, సంఘంలో ఉన్న నేను సంఘంకు అనుగుణంగా బ్రతుకుతున్నానా? సంఘంకు అనుగుణంగా బ్రతకడం అంటే సంఘ తీర్మానానికి కట్టుబడి ఉండడమే. సంఘంలో సంఘ పరిస్థితుల్ని ఆకలింప చేసుకుని ముందుకు సాగడమే. మరి సంఘ విశిష్టత తెలిసిన మనము దానికి అనుగుణంగా బ్రతకకపోతే, అలా బ్రతికితేనే సంఘము రేపు రాకడ కోణంలో నిలబడుతుందని మనం చదువుకుంటున్నాం, వింటున్నాం. మరి అటువంటి ఆలోచన కలిగి ఉన్నామా? పడవకి చుక్కాని ఎలా ఉంటుందో ఆ మనిషికి తీర్మానం కూడా అలాగే ఉంటుంది. ఆ తీర్మానమే మనం గురి యొద్దకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఆ గురి మనము ఏ విధంగా చేరుకోగలుగుతాం? మంచి తీర్మానంతో ముందుకు సాగుతున్నామా? మనం చిన్న ప్రార్థనతో ముందుకు సాగుదాం. నేను సంఘంలో ఉన్న కట్టుబాట్లకు అనుగుణంగానే ఉన్నాను. ఆ కట్టుబాట్లే సంఘం రేపొద్దున దేవుని ఎదుట నిలబడడానికి పురుకొల్పబడుతుంది అని ఆలోచిస్తే మన తీర్మానాలు సవ్యంగానే ఉన్నట్టుగా మనం ఆలోచించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ దయగల నామానికి, కృప కలిగిన నామానికి, ప్రేమ కలిగిన నామానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మేము వట్టివారిని, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేటటువంటి వారమని మేము ఎరుగుతాము. కానీ మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించి నీ సొత్తుగా, నీ కుమారులుగా, నీ సంఘంలో ఉండే బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. మేము సంఘంగా కూడి రేపు మిమ్మల్ని ఎదుర్కోపోవడానికి ఏ విధమైన ఆలోచన కలిగి ఉండాలో మీరు మా ముందు ఉంచారు. మీకు స్తోత్రాలు. ఆ ఆలోచనలను మేము ఆచరణలో పెట్టి ఒక పవిత్రమైనటువంటి జీవితాలు మేము జీవిస్తూ సంఘంగా కట్టబడుచు నీ రాకడలో మేము ఎత్తబడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మానవమాతలుగా కొన్ని పరిస్థితులు మమ్మల్ని వెనకడుగు చేసే విధంగా కనిపిస్తున్నాయి. వాటిని మేము విసర్జించి నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా నీ సహాయంతో మీ చిత్తానుసారమైన బిడ్డలుగా బ్రతకడానికి, తద్వారా సంఘము పట్టుబాటు కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. తండ్రి, నీకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో సర్వవేదిన దేవుడివి, హృదయంలో పుట్టకముందే గ్రహించే దేవుడివి. మా నోటికి మాట రాకముందే నేను ఎరిగి ఉన్నానని నీ లేఖనాలను బట్టి మాకు
ఎప్పుడూ చెప్తారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీ ఎదుట మేము దాగలేము దాయలేము అని ఒప్పుకుంటూ, మా హృదయ స్థితి మీకు తెలుసని ఒప్పుకుంటూ, ఇదిగో మేము సంఘంగా కూడి కొన్ని తీర్మానాలను మేము తీసుకుంటుండగా, ఆ తీర్మానాలని మేము కడవరకు నీ రాకడ వరకు అవి మేము జీవితాల్లో ప్రతిబింబింప చేసుకుంటూ ముందుకు సాగడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవుడివి, అడిగితే ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడివి. ఇదిగో మేము సంఘంగా కూడి నీ పాద సన్నిధిలో గోజాడుతున్నాం తండ్రి. మా సంఘము ఎత్తబడే సంఘంగా ఉండడానికి ఏ తీర్మానం అయితే మేము తీసుకోవాలో ఆ తీర్మానంలో మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. అటువంటి కృప మాకు దయచేసి మమ్మల్ని బలపరిచి ముందుకు పంపిస్తారని, నీ రాకడ కాలంలో మేము తీసుకున్న తీర్మానాలని గట్టిగా చేపట్టి ప్రేమ కలిగినటువంటి, ఆలోచన కలిగినటువంటి, యథార్థత కలిగినటువంటి సంఘంగా మా సంఘం ముందుకు నడిపించమని, నీ నుండే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మమ్మల్ని ఆయుత్తపరచమని, మీరిచ్చినటువంటి మాదిరిని మేము అనేకులకు కనపరచడానికి తండ్రి మీ రాకడలో మేము ఎత్తబడి గుంపులో ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని కనపరుస్తూ మా ప్రభువు మా రక్షకుడు మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి పొందుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువుకు ప్రియులారా, ఈ రాత్రి మనం విన్న సంగతులనే నేను ఒకసారి మళ్ళీ రివ్యూ చేసిన తర్వాత మనం ముగించుకుంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఈ రెండు సందర్భాల్లో నుంచి మనం గుర్తుంచుకునేది ఏంటంటే, అక్కడ మత్తయి 25లో వారు కలిగి ఉండవలసింది సిద్ధపాటు. తర్వాత సంఘముగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గుర్తుంచుకోవలసింది లోబడుట. ఈ రెండు మనలో పొరబడితే అది ప్రమాదం. సంఘానికి సిద్ధపాటు చాలా ముఖ్యం. రెండవది లోబడుట చాలా ముఖ్యం. అదే అక్కడ రాయబడింది. నిజానికి మత్తయి సువార్త 25వ అధ్యాయం యూదుల కాంటెక్స్ట్లో చెప్పబడింది, అయినా మనకు కూడా అందులో పాఠం ఉంది. మనం సిద్ధపడుట అనేది, పెండ్లి కుమార్తె పెండ్లి కొరకు ఎప్పుడు దాకా సిద్ధపడుతుంటుంది? పెళ్లి జరిగేదాకా సిద్ధపడతానే ఉంటుంది. అయితే అన్ని రకాలైన సిద్ధపాట్లు సమంగా ఉండకపోవచ్చు, కానీ దగ్గరకు వచ్చే కొద్దీ సిద్ధపాటులో తీవ్రత పెరుగుతుంది. అది అప్పుడే పెళ్లి కుమార్తె అని అర్థం. యేసు ప్రభు రాకడ దగ్గరకు వచ్చే కొద్దీ మనలో సిద్ధపాటు పెరగకపోతే మనం పెళ్లి కుమార్తె కాదు, ఇంకేదో కుమార్తె. కాబట్టి సిద్ధపాటు అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. సిద్ధపడుతూనే ఉండాలి ప్రభు రాకడ పర్యంతం. రెండోది లోబడుతూనే ఉండాలి. ఆయన వాక్యానికి, ఆయన మనకి ఇచ్చిన సేవకులకు ఒకరికొరకొకరు లోబడుతూనే బ్రతకాలి. ఈ రెండు ఆ సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. ఆ 5 అనుభవాలలో నేను థియలాజికల్ ఆర్డర్ వరుస చెప్తాను. మొదటిది రక్షణ విషయం అన్నారు కదా, అది ప్రభుత్వం, దేవుని యొక్క ప్రభుత్వం మన మీద ఉండాలి. అది యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, అదే కదా చదివాను. యేసు ప్రభు ఎంతమందికి రక్షకుడు అవుతాడు? ఎవరికి రక్షకుడు అవుతాడు యేసు ప్రభు? ఇప్పుడు చదివిన మాటే, నేను చెప్పిన మాటే అడుగుతున్నాను. ఆయన నీకు ప్రభు అయితేనే ఆయన రక్షకుడు అవుతాడు. ఈ ఉదయం నిశాంతో మాట్లాడేప్పుడు కూడా అదే చెప్పాను. యేసు ప్రభు అందరికి రక్షకుడు కాదు, ఆయన నీకు ప్రభు అయితేనే. ప్రభు అయితేనే అంటే ఆయన నిన్ను ఏలగలిగితేనే, ఆయన నీకు ఆజ్ఞాపించగలిగితేనే, ఆయన నిన్ను నడిపించగలిగితేనే.
లేకపోతే జాంతనై. చర్చ్కి వచ్చినందువల్ల, బాప్తిజం తీసుకున్నందువల్ల ఏమి కుదరవు, చెల్లవు. ఆయన ప్రభుత్వం నా మీద ఉందా, దీన్నే లార్డ్షిప్ సాల్వేషన్ అంటారు. కాబట్టి ఆయన ప్రభుత్వం, ఇది మొదటిది. రెండవది, ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో, మనం విన్న మొదటిది, రెండవదిగా చెప్తున్నాను నేను, పరిశుద్ధ జీవితం మనలో ఉంటుంది. పరిశుద్ధ జీవితం ఎవరిలోనైతే పరిశుద్ధ జీవితం లేదు అని అంటే అర్థం ఏంటి? దానికి ముందుది దెబ్బతిందని అర్థం. ఏం దెబ్బతింది? ప్రభుత్వం దెబ్బతిన్న వాళ్ళు పరిశుద్ధ జీవితం దెబ్బతింటది. దావీదు ఎప్పుడు పాపం చేశాడు? ఆయన ప్రభుత్వం నుంచి పక్కకు జరిగినప్పుడు. అయితే పాపం చేసిన దావీదు మళ్ళీ ఏం చేశాడు? కడుక్కొని పశ్చాత్తాపడి మళ్ళీ ప్రభుత్వం కిందకు వచ్చాడు. అందుకే 32వ కీర్తన అదే, 51వ కీర్తన అదే, 6వ కీర్తన అదే. కాబట్టి మనలో పరిశుద్ధ జీవితం లేదు అంటే దానికి ముందు ఏం లేదని అర్థం? ఆయన ప్రభుత్వం మన మీద లేదని అర్థం. అది మొదటిది. ఇది రెండవది. మూడవది ప్రార్థనా జీవితం. ప్రార్థన ఎవరు చేయలేరు? పరిశుద్ధ జీవితం లేని వాళ్ళు ప్రార్థన చేయలేరు. ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి? పరిశుద్ధ జీవితం లేని వాళ్ళకి ప్రార్థన పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంటర్లింక్ ఇవన్నీ. అందుకే ఒక దైవ సేవకుడు అన్నాడు, ప్రార్థన పాపం చేయనివ్వదు, పాపం ప్రార్థన చేయనివ్వదు. మనలో ప్రార్థనాత్మ ఉంటే పాపం చేయలేము, మనలో పాపం ఉంటే ప్రార్థన చేయలేము. సింపుల్ ఇది, పెద్ద థియాలజీ అక్కర్లేదు దానికి. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావంటే నీలో పాపం ఉందని అర్థం. కంటే ఇది పెద్ద లోతైన మార్గమేం కాదు. సరే ప్రార్థన చేయలేకపోతున్నానండి కానీ నేను మంచి విశ్వాసమేనండి అని అంటే, పచ్చి భాషలో చెప్పాలంటే చెవులో పువ్వు పెట్టుకున్నవాడికి చెప్పు. కాబట్టి ప్రార్థనా జీవితం ఇది మూడవది, ఇంటర్లింక్ అన్నమాట. ఎవరిలోనైతే ప్రార్థనా జీవితం ఉంటుందో వారిలో పరిశుద్ధాత్మ నింపుదల, నడుపుదల ఉంటుంది. పరిశుద్ధాత్మ నడుపుదల అంటే ప్రభు ఆత్మ ఎవరిని నడిపిస్తాడు? ప్రార్థించే వారిని నడిపిస్తాడు. ప్రార్థన లేని వాడు నడిపించలేడు ఆయన. సో అది నాలుగవది. ఐదవది, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల, నడుపుదల ఉంటుందో అప్పుడు వారు క్రీస్తు సాక్ష్యాన్ని, క్రీస్తు మాదిరిని కలిగి ఉండగలుగుతారు. ఇవి 5 మెట్లు. మనం విన్న సంగతులే ఈ వరుసలో కొంచెం వివరంగా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మనలో క్రీస్తు మాదిరి, క్రీస్తు సాక్ష్యం కనపడటం లేదు అని అంటే దానికి ముందు పెట్టేంటి? దానికి ముందు పరిశుద్ధాత్మ నడుపుదల మనలో లేదని అర్థం. అంటే మనల్ని డ్రైవ్ చేసేది పరిశుద్ధాత్మ కాదు. ఎందుకు మన పరిశుద్ధాత్మ నడపడం లేదు అని అంటే దానికి ముందు ప్రార్థనా జీవితం మనలో లేదని అర్థం. ప్రార్థనా జీవితం ఎందుకు లేదంటే అర్థం ఏంటి? దానికంటే ముందు పరిశుద్ధ జీవితం లేదని అర్థం. పరిశుద్ధ జీవితం ఎందుకు ఉండలేదంటే అర్థం ఏంటి? అసలు దేవుడు మనల్ని రక్షించిందే అనుమానం అని అర్థం. ఎందుకంటే అసలు రక్షణ అంటేనే అర్థం ఏంటి? దేవుని ప్రభుత్వం. రక్షణ అంటే సులభంగా ఒక మాట చెప్తాను, గవర్నమెంట్ మారడం. అంతకుముందు మనల్ని ఏదేది ఎవరు? సాతానుడు, లోకం, మనమే. రక్షణ పొందాక ఎవరు వెళ్ళాలి మనల్ని? అదే రక్షణ అండి. యేసు ప్రభు అని ఒప్పుకోవడం అంటే అది అర్థం. అయ్యా ఇక నేను నా మీద అధికారం వదిలేసుకుంటున్నాను, ఇదిగో నీకు రాసిస్తున్నాను, నువ్వు చెప్పినట్టు వింటాను, నువ్వు చెప్పింది చేస్తాను అని దేవునికి అప్పగించుకోవడం. అది రక్షణ అంటే, అది మారు మనసు అంటే. అర్థమవుతుందా? కాబట్టి
ప్రభుత్వం. ఈ వరుస ఒకసారి చెప్తారా మళ్ళీ వరుసగా మనం విన్న సంగతులే ఇలా గుర్తుండదని ఆర్డర్లో చెప్పారు. మొదటిది ఏంటి? ప్రభుత్వం. ఆయన ప్రభుత్వం అది ఉండాలి. ఆయన ప్రభుత్వం నాలో ఉంటే పరిశుద్ధ జీవితం నాలో ఉంటుంది. పరిశుద్ధ జీవితం నాలో ఉంటే ప్రార్థనా జీవితం నాలో ఉంటుంది. ప్రార్థనా జీవితం నాలో ఉంటే పరిశుద్ధాత్మ నడిపింపు కింద నేను బ్రతుకుతాను. పరిశుద్ధాత్మ నడిపింపు కింద నేను బ్రతికితే చెప్పండి, క్రీస్తు సాక్ష్యం, క్రీస్తు మాదిరిని ప్రదర్శించగలుగుతాను. ఇదే వరుస లింక్. బట్నేలు, చిటికినేలు, మధ్యలు, ఉంగరపేలు, చిటికినేలు. అలాగే ఇది కూడా మొదటిది. మళ్ళీ చెప్పండి, ఇదంతా ఎగిరిపోయినా పర్వాలేదు, 5 మాటలు గుర్తుండాలి. మొదటిది దేవుని ప్రభుత్వం. ప్రశ్నించుకుందాం, ఎవరు నన్ను పరిపాలిస్తున్నారు? నా జీవితానికి నేనే రాజా, నా ప్రభు రాజా? ఇక్కడే అసలు రక్షణ ఉందా లేదా తెలియదు. నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతూ రక్షణ పొందాను అని అనుకుంటే పిచ్చితనం అది. రక్షణ అంటేనే ఏంటి? గవర్నమెంట్ మారడం, అధికారం మారడం. అదే రుజువు. రెండవది, అది మనలో ఉన్నప్పుడు పరిశుద్ధ జీవితం మనలో ఉంటుంది. పరిశుద్ధ జీవితం మనలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ప్రార్థనలో మోకాళ్ళు వంచుతాం. ప్రార్థనలో మనం మోకాళ్ళు వంచలేకపోతున్నాం అని అంటే అర్థం ఏంటి? దానికి ముందు పాపం హృదయంలో గూడు కట్టుకుపోయింది అన్నమాట. అందుకే కదా దావీదు ఏ టైంలో పాపం చేశాడు? అది ఏ టైంలో చేశాడు? టైం సాయంత్రం పూట కదా, అంతే కదా? సాయంత్రం. నిజానికి దావీదుకు సాయంత్రం అలవాటు ఏంటి? చేతులు ఎత్తి ప్రార్థించే అలవాటు. కాబట్టి ఇప్పుడు పాపం చేశాడంటే అర్థం ఏంటి? ప్రార్థన మానేశాడని అర్థం. కాబట్టి ప్రార్థన మానేసినాడు పాపం చేయలేడు, చేస్తాడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. అంతే. కాబట్టి ఎవరన్నా సారీ ఏంటి, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి అని అన్నానంటే అర్థం ఏంటి? అది పరిశుద్ధులని కాదు, లోపల గూడు కట్టుకుపోయింది. అది ఏంటది? అసలు మారిన దానికి రుజువే అది. యేసు ప్రభు సౌలు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇది మన జీవితంలో లేకపోతే రక్షణ పొందినట్టు, పరిశుద్ధులు కాదంటే ఇలా గుర్తు. అసలు ప్రార్థన అంటే ఇష్టం లేకపోతే, నడువు వంచకపోతే, దాన్ని కోరుకోకపోతే ఎట్లా ఉన్నట్టు? అసలు అసాధ్యం కదా. కాబట్టి గుర్తుంచుకుందాం. నెక్స్ట్ తర్వాత ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల కింద మనం ఉంటాం. ఆ నడుపుదల కింద ఉన్నప్పుడు సాక్ష్యాన్ని, మాదిరిని కనపరుస్తాం. అంతే, సింపుల్. ఈ తీర్మానాలు మనం కలిగి ఉందాం. సంవత్సరం మొదట్లో వచ్చే వారం ఆయన రాకడలో మన కుటుంబాలు ఎలా ఉండాలో అది ఎట్టి తీర్మానం. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా, రాకడ సందర్భంగా మన కుటుంబాలు ఎలా ఉంటాయో, అది ఆ తీర్మానాలు ఎలా ఉంటాయో అది వచ్చే వారం మనం వెళ్దాం. ఈ వారానికి వ్యక్తిగత జీవితం, సంఘ జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఓకే, ఈ విషయాలు మనసులో ఉంచుకుందాం.